Okay, so next today class is discuss about the Carrageen. So Carrageen is the one type product of the seaweed byproducts. So seaweed byproducts is useful of the హ్యూమన్స్. సో హ్యూమన్స్కి ఎక్కువగా ఈ సీవీడ్స్ యొక్క యూసెసెస్ అనేవి మనకి యూసెస్ఫుల్ అనేసి సో బిఫోర్ క్లాసెస్లో విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో టుడే క్లాస్లో మనం ఏంటంటే సో క్యారగీన్. సో దీస్ ఆర్ క్యారగీన్ ఆఫ్ ది ప్రిపరేషన్ అండ్ సిగ్నిఫికెన్స్. సో ఈ క్యారగీన్ అనేది ప్రిపరేషన్ ఎలా చేస్తాం, సిగ్నిఫికెన్స్ అనేది ఎలా ఉంటుందని చెప్పి సో టుడే క్లాస్లో ఐ విల్ డిస్కస్ అబౌట్. ఓకే, సో క్యారగీన్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ ది సీ ప్రోడక్ట్. సో సీవీడ్ ప్రోడక్ట్ అనమాట. So this can be obtained by the alkaline extractions. This is the Carrageen is the alkaline extraction and red marine seaweed consumption. So these are the seaweed red marine Carrageen product in the alkaline extraction. So commonly known as iris mass. దీన్ని మళ్ళీ కామన్గా ఏం చెప్తారంటే ఐరిస్ మాస్ అని చెప్పి. సో దిస్ కాల్ ద ఐరిస్ మాస్. సో ఇట్ ఈస్ సీన్ అలాంగ్ ద అట్లాంటిక్ ఓషన్ కోట్స్ అండ్ యూరప్ అండ్ నార్త్ అమెరికా. So this is the seen in the along with the Atlantic coast of Europe and North America. So these are Carrageens is the located in the Europe and North Americas lo ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది. So it is normally marketed in the form of a dry powder. So these are seaweed products is available in the sea waters. So these sea waters of Carrageen is collected with the sea water. So these are product in the Carrageens ni collect చేసిన తర్వాత these are డ్రై పౌడర్గా కలెక్ట్ చేసి దస్ పాలిసాకరైడ్ గమ్స్గా యూస్ చేసుకోవడం అనేది ఈ క్యారగీన్స్లో మనం యూస్ చేస్తుంటాం. సో హవెవర్ ఇన్ మెనీ ఇన్స్టెన్స్ ఆఫ్ వెన్ క్యారగీన్ ఈజ్ యాడెడ్ టు వాటర్. సో ఈ క్యారగీన్స్ వాటర్లో యూస్ చేసినప్పుడు సో అబిడెంట్ టెంపరేచర్, సో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు క్లంప్ ఆఫ్ ది augment into a mass having a gelatinous exterior surfaces. సో ఈ వాటర్లో టెంపరేచర్ అనేది హైగా ఎక్కువగా ఉన్నటువంటి టెంపరేచర్ ఉంటుంది. సో అలాగే ఏంటంటే సో సర్ఫేస్ ఆఫ్ ది వాటర్లో జిలాటినస్ మెటీరియల్ ఈజ్ ద అబ్టైన్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. సో సస్టైనబుల్ ది డ్రై ఇంటీరియర్. సో దీస్ ఆర్ యూజ్డ్ విత్ ది డ్రై పౌడర్ ఆఫ్ ది క్యారగీన్స్ పౌడర్. సో క్యారగీన్ పౌడర్ని డ్రై సబ్స్టాన్స్లో మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ యూటిలైజ్డ్ బై ది డిస్పర్సింగ్ ఇన్ ద వాటర్. సో దీన్ని మనము వాటర్లో డిస్పర్షన్ చేసుకోవడం వల్ల అక్వాసిస్ సిస్టమ్ అనేది స్టెబిలైజేషన్. సో వాటర్ అనేది స్టెబిలైజ్డ్గా ఉన్నటువంటి pH అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో దిస్ కమర్షియల్ సీవీడ్ ఎక్స్ట్రాక్షన్ జెల్ కాంపౌండ్ ఈస్ అవైలబుల్ ఇన్ యాజ్ కప్పా, ఐటా అండ్ లాప్టా ఫార్మ్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే సీవీడ్స్లో కప్పా పార్టికల్స్ ఉన్నటువంటి పారామీషియం ఉంటుంది, ల్యాండా ఫార్మ్స్ ఉంటాయి. సో దీస్ సచ్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్లో మనకి ఏంటంటే సీవీడ్ ప్రోడక్ట్స్ అనేది జెల్స్గా యూస్ చేసుకొని సో వాటికి ఫుడ్గా కూడా ఈ యొక్క క్యారగీన్స్ అనేది యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ద క్యారగీన్ ఈజ్ ద వన్ సీవీడ్ పాలిసాకరైడ్ ఫార్మ్స్ ఇన్ ద డ్రై ప్రోడక్ట్. సో డ్రై ప్రోడక్ట్ని మనము సీవీడ్ ప్రోడక్ట్స్లో మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఈ సీవీడ్ క్యారగీన్స్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామని చెప్పి ఒకసారి మనం చూద్దాము. సో దిస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది క్యారగీన్స్. సో ఫస్ట్ మెథడ్ ఈస్ ద సాల్ట్ సోక్ మెథడ్. సో దీస్ ఆర్ సాల్ట్ సోక్ మెథడ్స్. సో దీస్ ఆర్ chopped అండ్ వాష్డ్ ఐరిస్ masses is slurred in వాటర్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే క్యారగీన్ ప్రోడక్ట్ని సీ వాటర్స్ నుంచి కలెక్ట్ చేసుకున్న తర్వాత చాప్ చేసి దాన్ని చాపింగ్ చేసేసి ఆఫ్టర్ దట్ వాష్డ్ ఇన్ ద ఐరిస్ మాస్ ఆఫ్ ది స్లర్డ్ ఇన్ వాటర్ విత్ ద సూటబుల్ ఆర్గానిక్ మీడియం. సో సూటబుల్ ఆర్గానిక్ మీడియంలో ఈ యొక్క సీవీడ్ ప్రోడక్ట్ని క్యారగీన్స్కి అందరి నేమ్ ఏంటి, ఐరిస్ మాస్. సో ఈ ఐరిస్ మాస్ని స్లర్డ్ చేసి ఆర్గానిక్ మీడియంస్లో సో ఈ యొక్క చాప్ చేసినటువంటి క్యారగీన్ మెటీరియల్స్ని సో సర్టన్ ఆల్కలైన్ దగ్గర. సో దట్ ఈస్ వాట్ అబౌట్ ఆల్కలైన్ యూజ్డ్ ఇన్ ద ఐసోప్రోఫెనాల్. సో ఈ ఐసోప్రోఫెనాల్ యూజ్ చేసి ఆ వాటర్లో వాష్ చేసి ఆఫ్టర్ దట్ కంటైనింగ్ ద డిజైర్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దానికి మళ్ళీ తర్వాత మనం ఏమి యాడ్ చేసామంటే డిజైర్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ ది హైడ్రాక్సైడ్స్. అంటే సోడియం హైడ్రాక్సైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ సాల్ట్స్ని మనం యూజ్ చేసి the mixture is soaked and then dried to get alkali extraction solution. So that alkaline extraction solution అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద
one method of the salt soak method. So first of all, salt soak method లో మనం ఏం యూస్ చేస్తున్నాం, క్యారగీన్స్ని మనం క్యారగీన్స్ని కలెక్ట్ చేసిన తర్వాత, సో దే చాప్డ్ విత్ ది క్యారగీన్స్, ఆఫ్టర్ దట్ స్లర్డ్ విత్ ది ఆర్గానిక్ మీడియం ఇన్ ద isopropanol medium. After that, they containing the desirable concentration of the sodium and potassium salts of the hydroxides. So then the mixture is soaked in the dried in the alkaline extraction solution. So this is the salt soak methods. So salt soak method లో ప్రిపరేషన్ చేసుకొని క్యారగీన్స్ని మనం యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ యాసిడ్ ట్రీట్మెంట్ అండ్ న్యూట్రలైజేషన్ మెథడ్. సో యాసిడ్ ట్రీట్మెంట్ అండ్ న్యూట్రలైజేషన్ మెథడ్స్ అనేవి మనం నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ది క్యారగీన్స్. సో క్యారగీన్స్ని యాసిడ్ ట్రీట్మెంట్ అండ్ న్యూట్రలైజేషన్, యాసిడ్ యూస్ చేసి ట్రీట్మెంట్ చేసి ఆఫ్టర్ దట్ న్యూట్రలైజేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎక్కువ బేస్ ఉండకూడదు, అట్ ద సేమ్ టైం అలాగే యాసిడ్స్ అనేవి ఉండకుండా. సో దిస్ ద న్యూట్రలైజేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ని న్యూట్రలైజేషన్ చేయడం అనేది జరుగుతుంది. So after first the method of the introduce of the solution of the Carrageen is the 10 to 30 degrees centigrade using the hydrochloride acid or sulfuric acid or phosphoric acid, have a pH of the 1.5 to 5. So pH అనేది ఎంత ఉంటుంది, 1.5 నుంచి 5 అనేది ఉంటుంది. So this solution is used in the hydrochloric acid or or phosphoric acid. So this such type of యాసిడ్స్ని మనం యూస్ చేసినప్పుడు సో మనకేమవుతుందంటే, సో దిస్ ద యూజ్డ్ ఆఫ్ ది యాసిడ్ ట్రీట్మెంట్. సో యాసిడ్ ట్రీట్మెంట్లో మనం యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకేంటంటే పిహెచ్ ఎంత ఉంటుందంటే 1.5 to 5 అనేది పిహెచ్ ఇండికేట్గా ఉంటుంది. సో దీస్ 7 బిలో ఉంటే మీకు యాజ్ యూజువలీ యాసిడ్ బేస్ ఉంటుంది. సో ఆఫ్టర్ 7 తర్వాత మనకి 7 to 14 ఉంటే బేస్ అనేది ఉంటుంది. సో ఓన్లీ pH 7 ఉంటే దట్ ఈస్ ద న్యూట్రల్ యాసిడ్, యూ నో వెరీ వెల్. సో ద టైమ్ ఆఫ్ acidification can be less than a minute of up to 1 hour or more depending on the pH. సో pH మీద acidification చేసినప్పుడు మనకు టైం చూసుకున్నప్పుడు టెంపరేచర్ అండ్ యూజ్డ్ ఆఫ్ ది acidification. సో ఈ సొల్యూషన్స్లో అంటే వాట్ అబౌట్ సొల్యూషన్స్ యూజ్డ్ ఇన్ ద acid treatment, hydrochloric acid and sulfuric acid or phosphoric acid. These substances are used in the Carrageens material. So యూస్ చేసిన తర్వాత acidification చేయడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ acidification the mass slurry of the neutralizing. సో ఎక్కువ acidification ఉన్నటువంటి క్యారగీన్స్ మనం యూస్ చేసినా కూడా యాసిడ్ ఫార్మ్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్స్ వై ఈ స్లరీ మెటీరియల్స్ని మనం ఏం చేయాలి, ఆఫ్టర్ దట్ న్యూట్రలైజేషన్ చేయాలి. సో న్యూట్రలైజేషన్ చేసినప్పుడు మనం ఏమి యూస్ చేయాలి, అప్పుడు బేసెస్ని యూస్ చేసి న్యూట్రలైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద సోడియం పొటాషియం అయాన్ ఈక్విలిబ్రేటింగ్ సొల్యూషన్. సో సోడియము పొటాషియం అయాన్స్ ఈక్విలిబ్రేటింగ్ సొల్యూషన్. సో ఈక్విలిబ్రేటింగ్గా ఉండి సొల్యూషన్స్ని న్యూట్రలైజేషన్ చేయడం అనేది మస్ట్ అండ్ షుడ్గా జరుగుతుంది. సో దిస్ క్యాన్ బి రీప్లేస్డ్ బై మిక్చర్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ సచ్ యాజ్ సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్. సో మనకి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూస్ చేస్తున్నామంటే, సో సల్ఫేట్స్ ఆర్ క్లోరైడ్స్ని యూస్ చేసి అట్ ఎనీ పీరియడ్ ఆఫ్ ది డ్రై. సో ఆఫ్టర్ దట్ న్యూట్రలైజేషన్ చేసి డ్రైయింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ హ్యాస్ ద సేమ్ ఎఫెక్ట్ యాజ్ ప్రీ ట్రీటింగ్ ద మాస్ ఆఫ్ బై సోకింగ్ ఇన్ acidifying and neutralizing salt solution. So this is the second method of the Carrageens preparation. సో మీకు Carrageen ప్రిపరేషన్లో దిస్ ద సెకండ్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ ఏంటి, సాల్ట్ సోక్ మెథడ్. సో సాల్ట్ని యూస్ చేసి ఆర్గానిక్ మెటీరియల్స్ మీడియం అయినటువంటి సోడియం పొటాషియం సాల్ట్స్ని మనం హైడ్రాక్సైడ్లో మిక్స్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ఆల్కలైన్ ఎక్స్టెన్షన్ సొల్యూషన్స్ తయారు చేసి సాల్ట్ సోక్ మెథడ్ ద్వారా ఈ క్యారగీన్స్ని ప్రిపేర్ చేసాం. సో నెక్స్ట్ మెథడ్ ఏంటి, యాసిడ్ ట్రీట్మెంట్. సో యాసిడ్ ట్రీట్మెంట్ చేసి ఆఫ్టర్ దట్ న్యూట్రలైజేషన్ మెథడ్. సో యాసిడ్లో మిక్స్ చేసిన తర్వాత క్యారగీన్స్ని ఆఫ్టర్ దట్ సోడియం పొటాషియమ్స్ని యూస్ చేసి న్యూట్రలైజేషన్ చేసిన ప్రోడక్ట్ని డ్రైన్ చేసి acidification చేసిన తర్వాత న్యూట్రలైజేషన్ చేసిన సాల్ట్ సొల్యూషన్లో ఈ క్యారగీన్ మెటీరియల్స్ని యూస్ చేసినటువంటి ప్రిపరేషన్ చేసి దాన్ని డ్రైయింగ్ చేసేసి ఆఫ్టర్ దట్ దే స్టోర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది అనదర్ ప్లేస్, ఒక ప్లేస్ నుంచి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ది యాసిడ్ ట్రీట్మెంట్ అండ్ న్యూట్రలైజేషన్ మెథడ్.
సో నెక్స్ట్ మెథడ్ వచ్చి నెక్స్ట్ మెథడ్ సో సింప్లెస్ట్ వే ఆఫ్ ప్రిపేరింగ్ క్యారగీన్ జెలాటిన్స్. సో క్యారగీన్స్ని జెలాటిన్గా యూస్ చేసుకొని ప్రోడక్ట్గా అంటే జెలాటిన్ ప్రోడక్ట్గా చేంజ్ చేసి దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద సింప్లెస్ట్ వే ఆఫ్ ది క్యారగీన్ జెలాటిన్స్. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ ది క్యారగీన్ జెలాటిన్స్. ఫస్ట్ యూ కలెక్ట్ ద క్యారగీన్స్ని. సో క్యారగీన్స్ని కలెక్ట్ చేసి బాయిల్ ఇన్ ద క్యారగీన్స్ని 142 grams తీసుకొని బాయిల్ చేసిన తర్వాత దీనికి మిక్స్డ్ విత్ ది జెలాటిన్. సో జెలాటిన్ మాస్ని యాడ్ చేసిన తర్వాత రింజ్ విత్ ద 7.5 liters ఆఫ్ వాటర్లో 10 minutes స్టిర్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ దే బాయిల్ విత్ ద క్యారగీన్ జెలాటిన్ మెటీరియల్. సో ఈ క్యారగీన్ జెలాటిన్ మెటీరియల్స్ని మనం వాటర్లో తీసుకొని దీంట్లో సోక్ చేసుకోవాలి, జెలాటిన్లో సోక్ చేసి ఆఫ్టర్ దట్ స్టిర్ విత్ ద బాయిల్ ఆఫ్ ది వాటర్. సో వాటర్ని బాయిల్ చేయాలి. 1.9 ఆఫ్ ది కోల్డ్ వాటర్ ఈజ్ ర్యాపిడ్లీ యాడెడ్ టు ద హాట్ వాటర్. సో హాట్ వాటర్ ఎక్కువగా బాయిల్ అయిపోయేటప్పుడు మనం కోల్డ్ వాటర్ని ర్యాపిడ్గా హాట్ వాటర్లో మిక్స్ చేస్తూ రావాలి. సో ఆఫ్టర్ ద మిక్చర్ ఆఫ్ ది కోల్డ్ ఆఫ్టర్ దట్ 10 minutes ఆఫ్టర్ బాయిల్ వాటర్ని కూల్ చేసుకో. సో కూల్ వాటర్ని కూల్ చేసుకుంటూ after cool the 24 hours during which time it becomes gelatinous. So this Carrageens material is becomes the gelatinous. So gelatinous అనేది ఫామ్ అవుతుంది. సో gelatinous అనేది ఫామ్ అవడము దట్ ఈస్ ద సింప్లెస్ట్ వే ఆఫ్ ది క్యారగీన్ మెటీరియల్. సో ఈ క్యారగీన్ మెటీరియల్స్ని మనం సింప్లెస్ట్ వేగా ప్రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది క్యారగీన్స్. సో these the 3 types of the simplest method. So one is the simplest method of the Carrageen gelatin, and second one is the acid treatment and neutralization method, and third one is the salt soak method. So these are 3 types of methods of the Carrageen preparation of the seaweed product, and the significance of the Carrageen. So significance of the Carrageens lo, Carrageen is frequently used in the food industry for gelling and thickening and stabilizing the end product. So food industries lo ee Carrageens ni ఎక్కువగా యూస్ చేస్తారు. వాట్ అబౌట్ ద యూస్ ఆఫ్ ది జెల్లింగ్. సో జెల్స్ ప్రిపరేషన్లోను థిక్నింగ్ ఏదన్నా కొంచెం జెల్లింగ్లో యూస్ చేస్తారు. ఆఫ్టర్ దట్ దే యూజ్డ్ విత్ ది థిక్నింగ్. సో ఏదైనా ప్రోడక్ట్ లిక్విడ్గా ఉన్నప్పుడు సో దాంట్లో మనం ఏంటంటే టెక్నిక్ అనేది యూస్ చేసి థిక్ అవడం కోసం యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ స్టెబిలైజేషన్ ఆఫ్ ది ఎండ్ ప్రోడక్ట్. సో లాస్ట్లో మనకి స్టెబిలైజ్ ఫామ్ చేసుకోవడానికి ఎండ్ ప్రోడక్ట్లో ఈ యొక్క క్యారగీన్స్ అనేది యూజ్ అవుతాయి. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ది టూత్ పేస్ట్. సో దీన్ని మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే టూత్ పేస్ట్ ప్రిపరేషన్లో అంటే జెల్స్ చేస్తాము థిక్నింగ్ రావడానికి. సో లూబ్రికేట్స్లోను ఆఫ్టర్ దట్ పెట్ ఫుడ్స్లోను షాంపూస్లోను ఫార్మాస్యూటికల్స్. సో దీస్ సచ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్లో ఈ యొక్క క్యారగీన్స్ని ఫ్రీక్వెంట్గా యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో వాట్ అబౌట్ మ్యానుఫ్యాక్చర్ మెథడ్స్. సో వన్ టైప్ ఆఫ్ ది టూత్ పేస్ట్ ప్రిపరేషన్, లూబ్రికెంట్స్ అండ్ పెట్ ఫుడ్ అండ్ షాంపూస్ అండ్ ఫార్మాస్యూటికల్ industry. So this such type of used with the Carrageen product. So these are very useful of the and pharmaceutical industry. Okay, so that is a Carrageen products. Next lo algin. So algin preparation and uses. So algin ante algin ni ela use preparation chesaru. After that uses of the algins. To extract the algin as a calcium alginates, the seaweed is broken into pieces and stirred with a hot solution of an alkali. Okay, so seaweed products anedi one type of Carrageen kakunda second Carrageen seaweed product vachi algin. So these are algin of the used ela prepare chestarante. So first of all broken into the pieces of the seaweed product of like that algin. So the stirred into the hot solution of the alkali. So hot solution lo alkalines use chesi such as sodium carbonate. So sodium carbonate use chesi alkalis use chesi the stirred in the hot solution lo stir chesaru. Soak the mixture for about 2 hours. So దీన్ని మనం అలాగే 2 hours అలాగే ఉంచాలి.
సో ద ఆల్జినేట్ డిజాల్వ్స్ యాజ్ ఎ సోడియం ఆల్జినేట్ టు గివ్ వెరీ థిక్లీ సల్లి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆల్జినేట్స్ నుంచి ఆల్జిన్ అనేది వెరీ థిక్గా ఉన్నటువంటి స్లరీ మెటీరియల్ అనేది ప్రోడక్ట్ వస్తుంది. సో దిస్ స్లరీ ఆల్సో కంటైన్స్ ఇన్సాల్యుబుల్ సెల్యులోజ్ విచ్ ఈజ్ రిమూవ్డ్ బై సింపుల్ ఫిల్ట్రేషన్ ఆఫ్టర్ యాడింగ్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ బ్లోయింగ్ ఎయిర్. సో దిస్ స్లరీ మెటీరియల్స్ని ఇన్సాల్యుబుల్ సెల్యులోజ్ విచ్ ఈజ్ రిమూవ్డ్ బై ఏ సింపుల్ ఫిల్ట్రేషన్. సో సెల్యులోజ్ని యూస్ చేసుకొని సో సింపుల్గా ఫిల్ట్రేషన్ చేసాం బై యాడింగ్ ఆఫ్ ది లాట్ ఆఫ్ వాటర్ని ఎక్కువగా యూస్ చేసినప్పుడు అండ్ బ్లోయింగ్ ద ఎయిర్ని పంపిస్తూ అలాగే వాటర్ని యాడ్ చేస్తూ ఉంటే ద ఇన్సాల్యుబుల్ సెల్యులోజ్ వాటర్ ఫిల్ట్రేషన్ అనేది సింపుల్గా ఫిల్ట్రేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ద రిమైనింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్ని మనం ఆల్జినేట్స్ నుంచి ఆల్జిన్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ద డైల్యూట్ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ లెఫ్ట్ undisturbed for several hours as the air rises to the top, taking the residue particles with it. The frothy mix of air and residue is removed from the top of and the solution is withdrawn from the bottom and pumped to the filter. సో అలా మనం వాటర్ని యూస్ చేసుకుంటూ సెవరల్ అవర్స్ అన్డిస్ట్రిబ్యూటెడ్గా వాటర్ని యాడ్ చేస్తూ బ్లోయింగ్ ఎయిర్ని పంపిస్తూ ఇన్సాల్యుబుల్ సెల్యులోజ్ మ్యాటర్ని మనం రెసిడ్యూస్ని రిమూవ్ చేసుకొని రిమైనింగ్ ఆఫ్ ది రెసిడ్యూస్ని ఈజ్ రిమూవ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది సొల్యూషన్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బాటమ్ అండ్ పంప్ టు ద ఫిల్టర్. సో ఫిల్టర్ని యూస్ చేసుకొని మనం పంప్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్స్ ఓకే. సో నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ టు అబ్టైన్ డ్రై పౌడర్ అండ్ సోడియం ఆల్జినేట్ ఈజ్ యాడెడ్ టు సోడియం సాల్ట్స్. సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది ప్రాసెస్, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ డ్రై పౌడర్ సోడియం ఆల్జినేట్ ఈజ్ యాడెడ్ టు సోడియం సాల్ట్. సో ఈ సోడియం ఆల్జినేట్స్కి మనం ఏం యాడ్ చేస్తున్నాము, సోడియం సాల్ట్స్ని యాడ్ చేస్తున్నాం. సో ద రేషనలైజ్ బిహైండ్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆల్జినేట్ ఫ్రమ్ ద సీవీడ్ ఈజ్ టు కన్వర్ట్ ఇన్ ఆల్ ద ఆల్జినేట్ సాల్ట్స్ టు ద సోడియం సాల్ట్స్. సో ఆల్ టైప్ ఆఫ్ సీవీడ్స్ ఆల్జినేట్స్ యొక్క ప్రోడక్ట్స్ సాల్ట్స్కి సోడియం సాల్ట్స్ని యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో డిజాల్వ్ దిస్ ఇన్ వాటర్, డిజాల్వ్ చేసిన తర్వాత వాటర్లో రిమూవ్ ద సీవీడ్ రెసిడ్యూ బై ద ఫిల్ట్రేషన్. సో సీవీడ్ రెసిడ్యూస్ని బై ఫిల్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేస్తారు. సో ద ఆల్జినేట్ దెన్ క్యాన్ బి రికవర్డ్ ఫ్రమ్ ద అక్వేసియస్ సొల్యూషన్ బై యాడింగ్ ఏ కాల్షియం సాల్ట్. ఆఫ్టర్ దట్ ఫిల్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ ఆల్జినేట్ ప్రోడక్ట్స్కి మనం ఏం యాడ్ చేస్తున్నాం, కాల్షియం సాల్ట్స్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ కాజెస్ calcium alginates to form having insoluble fibrous texture. Hence the salt can be separated from the solution with the relative easy using a metal screen. So is the metal screen use chesi ఆ టెక్చర్ని ఆల్జినేట్స్ని కాల్షియం సాల్ట్స్ నుంచి సపరేట్ చేయడం అనేది జరిగి ఆల్జినేట్ని మనం ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో వాట్ అబౌట్ ఫస్ట్ విల్ ద డ్రై ప్రోడక్ట్ అంటే సీవీడ్ ప్రోడక్ట్ అయినటువంటి ఆల్జినేట్స్ని తీసుకొని ఆఫ్టర్ దట్ దే సోక్డ్ ఇన్ ద ఆల్కలైన్ వాటర్ మిక్చర్ విత్ ద సోడియం సాల్ట్స్, సోడియంస్ని యూస్ చేసి ఆఫ్టర్ దట్ దే సోకింగ్ ద వాటర్ ఇన్ ద కంటిన్యూస్లీ ఆఫ్టర్ యాడింగ్ ద air. So the mixture of the water solutions ni simple way of the methods of the filtration చేయడం వల్ల సో మనకి ఎక్స్ట్రాక్షన్స్ అనేది ఎక్స్ట్రాక్షన్ దొరికిన సోడియం ఆల్జినేట్స్ని మనం ఏం చేయాలి, యాడ్ ద సోడియం సాల్ట్స్ని యాడ్ చేసి ఆఫ్టర్ దట్ ఈ సోడియం సాల్ట్స్లో మళ్ళా డిజాల్వ్ ఇన్ దిస్ వాటర్లో యాడ్ చేసిన తర్వాత రెసిడ్యూస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫిల్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత మనకి రెసిడ్యూ ఫామ్ అవుతుంది. సో ఈ రెసిడ్యూ ఫామ్స్లో మనం ఏం యాడ్ చేస్తున్నామంటే కాల్షియం ఆల్జినేట్స్ టెక్చర్ని పంపించినప్పుడు సో ద రిమూవ్ ఆఫ్ ది కాల్షియం సాల్ట్స్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద బోత్ ఆఫ్ ది అంటే క్యారగీన్స్ కానీ ఆల్జినిన్ కానీ ఆల్జినేట్స్ కానీ so see such type of the seaweed byproducts. So these are seaweed byproducts is used in the many food industries, so many pharmaceutical industry, many food BT products తయారు చేసే దాంట్లో సో ఇవన్నిటిని మనం ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో వాట్ అబౌట్ యూజెస్ ఆఫ్ ది ఆల్జినేట్ ప్రోడక్ట్స్, ఆల్జినేట్ ప్రోడక్ట్స్ ఆఫ్ ది యూజెస్ ఆఫ్ ది ఎలాంటి యూజెస్ అనేది మనం తెలుసుకుందాం. So plant tissue culture to produce insoluble artificial seeds.
or immobilization enzymes by interrupted by, to produce an edible substances incorporated in wood dressing as a cutting agent. సో ప్లాంట్ టిష్యూ కల్చర్స్లో ఈ యొక్క ఆర్టిఫిషియల్ సీడ్స్ని తయారు చేసేటప్పుడు ఈ కాల్షియం ఆల్జినేట్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే ఎంజైమ్స్ బై ఇంటరాప్టెడ్ టు ప్రొడ్యూస్ అండ్ ఈరబుల్ సబ్స్టాన్సెస్ ఇన్కార్పొరేట్ ఇంటూ వుడ్ డ్రెస్సింగ్. సో వుడ్ అంటే ఏమైనా కట్ అయినప్పుడు వుడ్ డ్రెస్సింగ్లోను కటింగ్ ఏజెంట్స్లోను సో దిస్ సచ్ టైప్ ఆఫ్ కాల్షియం ఆల్జినేట్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో సస్టైన్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. సో డెలివరీ సిస్టంలో మనకి డ్రగ్స్ డెలివరీ సిస్టంలో ఈ కాల్షియం క్యారగీన్స్ని యూజ్ చేయడం ఆల్జినేట్స్ని యూజ్ చేస్తాం. అలాగే ఫార్మాస్యూటికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెరైన్ సీవీడ్స్. సో ఈ ఫార్మాస్యూటికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెరైన్ సీవీడ్స్లో ఈ యొక్క ప్రోడక్ట్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ మెరైన్ ఫ్లోరా హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ మెడికల్ పర్పస్ ఆఫ్ India, China and Near East Coast and Europe since ancient times. So the people of China and Japan have been used seaweed for consumption. So marine flora has been used for medical purpose of in China and India. So medical purpose lo ఈ మెరైన్ ఫ్లోరాస్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇండియాస్లోను చైనాస్లోను ఈస్ట్ యూరోప్స్లోను సచ్ టైప్ ఆఫ్ కంట్రీస్లో ఈ మెరైన్ ఫ్లోరాని మెడిసిన్ పర్పస్కు యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ద సీవీడ్ ఎస్పెషలీ బ్రౌన్ సీవీడ్స్ యాజ్ రిచ్ ఇన్ ఐడిన్ అండ్ హెన్స్ దేర్ ఇస్ లీస్ట్ ఇన్సిడెంట్ ఆఫ్ గాయిటర్ అండ్ గ్యాండ్యులర్ డిసీజెస్. సో ఈ సీవీడ్ ప్రోడక్ట్స్ నుంచి వచ్చేటువంటి రిచ్ ఇన్ ఐడిన్ అంటే బ్రౌన్ సీవీడ్స్ నుంచి వచ్చేటువంటి ఐడిన్ అండ్ ఈ టైప్ ఆఫ్ డిసీజెస్ ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ మినరల్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నప్పుడు సో మనం గాయిటర్ డిసీజెస్ని గ్రాండ్యులర్ డిసీజెస్ని సచ్ టైప్ ఆఫ్ డిసీజెస్ని మనం రిమూవ్ చేసుకోవడం అనేది అంటే డిక్రీస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో హిస్టరీ రివీల్స్ దట్ మెరీ టైమ్స్ కంట్రీస్ హ్యావ్ బీన్ యూజ్డ్ సీవీడ్స్ యాజ్ ఏ వర్మిసైడ్స్. సో వర్మిసైడ్స్గా యూజ్ చేస్తారు. అలాగే ఎన్సిటిక్ వాల్యూస్ యూసెస్ దాంట్లో ఈ సీవీడ్ ప్రోడక్ట్ని యూజ్ చేస్తారు. ఎన్సిటిక్ వాల్యూస్ అంటే అక్వేరియం ప్రిపరేషను. సో సమ్ సచ్ టైప్ ఆఫ్ హౌసెస్లో ఈ అక్వేరియంని ఎక్కువ మంది ఇష్టపడతారు అనమాట. అండ్ ఆయింట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ది కాఫ్, వూండ్స్, గట్, గైటర్, వెనరల్ డిసీజ్ యాజ్ సో ఫర్. సో దిస్ సచ్ టైప్ ఆఫ్ ది ట్రీట్మెంట్స్లో ఈ వూండ్స్ యొక్క ట్రీట్మెంట్స్లో దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ sterols and related compounds present in seaweeds have ability the lower blood plasma cholesterol. సో స్టెరాల్స్ని తగ్గించడానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయినటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి బ్లడ్ ప్లాస్మాలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని లోయర్గా ఉంచడానికి ఈ సీవీడ్ ప్రోడక్ట్స్ని ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. ఓకే, సో సీవీడ్ డేట్రీ ఫైబ్రిస్ performs very range function as the antioxidant, anti-mutagenic, anticoagulant, anti-tumors. So these such type of seaweed fibers ni మనము యాంటీటాక్సిడెంట్స్ గాను, యాంటీ-ముటాజెనిక్ గాను, యాంటీకోగులెంట్స్ గాను, యాంటీ-ట్యూమర్స్ గాను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి దాన్ని సీవీడ్స్ ఆల్సో ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ మోడిఫికేషన్ ఆఫ్ లిపిడ్ మెటబాలిజం ఇన్ ద హ్యూమన్ బాడీ. సో హ్యూమన్ బాడీస్లో ఉన్నటువంటి హ్యూమన్ మెటబాలిజంలో ఈ రోల్ ఆఫ్ లిపిడ్ మెటబాలిజం ఇస్ ద మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో దిస్ ఇస్ స్టోరేజ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్. సో స్టోరేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి లిపిడ్ మెటబాలిజం. సో దీంట్లో మనకి ఈ సీవీడ్స్ అనేది మెయిన్ రోల్ అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో హై ఇంటేక్ ఆఫ్ కాల్షియం, పొటాషియం అండ్ సోడియం ఈజ్ అసోసియేటెడ్ విత్ లోయర్ మీన్ సిస్టోలిక్ ప్రెజర్ అండ్ లోయర్ రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్. సో హైగా ఉన్నటువంటి ఇంటేక్గా మనము కాల్షియంని, పొటాషియంని అలాగే సోడియంని తీసుకున్నప్పుడు లోయర్ మీన్స్ సిస్టోలిక్ ప్రెజర్ని లోయర్ చేయొచ్చు అండ్ లోయర్ రిస్క్ ఆఫ్ ది హైపర్ టెన్షన్. సో హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు దాన్ని మనం డిక్రీజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. So all seaweeds offer an extraordinary level of potassium that is very similar to our natural plasma level. న్యాచురల్గా ఉన్నటువంటి ప్లాస్మా లెవెల్స్ని ఈ పొటాషియం యూస్ చేయడం వల్ల
మనము ఈ టైప్ ఆఫ్ సీవీడ్స్ యూస్ చేసినప్పుడు మనం న్యాచురల్గా ఉన్నటువంటి ప్లాస్మా లెవెల్స్ని చూసుకోవచ్చు. సో సీవీడ్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ ఇంట్రెస్టెడ్లీ సిమిలర్ టు హ్యూమన్ బ్లడ్ ప్లాస్మా. హ్యూమన్లో ఉన్నటువంటి బ్లడ్ ప్లాస్మాలో ఉంటుంది. సో 2 Japanese surgeons have used a novel technique of mixing seaweed compounds with the water to substitute whole blood in transfusion, and this has been successfully tried in over 100 operations. సో ఈ జపాన్ సైంటిస్టులు సర్జన్స్ ఏం సజెస్ట్ చేశారంటే నావెల్ టెక్నిక్. నావెల్ టెక్నిక్ అంటే ఏంటంటే ద మిక్సింగ్ ఆఫ్ ది సీవీడ్ కాంపోనెంట్స్. సీవీడ్ కాంపోనెంట్స్ని మిక్స్ చేసిన ఆ సబ్స్టాన్సెస్ ఉన్నటువంటి వాటర్ అనేది ఏం చేస్తుందంటే హోల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, అంటే ఏమన్నా డిసీజ్ ఉన్నప్పుడు హోల్ బ్లడ్ని ట్రాన్స్ఫర్ చేసి సక్సెస్ఫుల్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది సక్సెస్ఫుల్ అయిందని చెప్పి ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో దట్స్ ఆ టైప్ ఆఫ్ వెరీ రిచ్ మనకి యూజ్ అయ్యేటువంటి సీవీడ్ ప్రోడక్ట్స్ అనమాట హ్యూమన్ బ్లడ్ ప్లాస్మాలో. సో దీస్ ఆర్ యూజెస్ ఆఫ్ ది ఆల్జినేట్ ప్రోడక్ట్స్. ఈ ఆల్జినేట్ ప్రోడక్ట్స్లో యూజెస్ అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిచ్ ఇన్ ద సీవీడ్ ఇన్ ద ఐడిన్ ఉంటుంది కాబట్టి సో సచ్ టైప్ ఆఫ్ డిసీజ్ని మనం డిక్రీస్ చేసుకోవచ్చు. గాయిటర్ అండ్ గ్రాన్యులార్ డిసీజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది వుండ్ ట్రీట్మెంట్కి యూస్ చేస్తారు, కాఫ్ ట్రీట్మెంట్కి అండ్ వెనరల్ డిసీజెస్కి యూస్ చేస్తారు. స్టిరాల్స్ని, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం సో ఈ సీవీడ్ ప్రోడక్ట్స్ని మనం యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ సీవీడ్ డైటరీ ఫైబర్స్ని వేరియట్ ద range function of the anti-toxidants, anti-mutagenics, anticoagulants, anti-tumors యూస్ చేస్తారు. అలాగే లిపిడ్ మెటబాలిజంలో హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి లిపిడ్ మెటబాలిజంలో దీన్ని ఎక్కువగా యూస్ చేస్తారు. సో ఆఫ్టర్ దట్ హై ఇంటేక్ ఆఫ్ ది కాల్షియం అండ్ సోడియం అండ్ పొటాషియం ఈజ్ అసోసియేటెడ్ విత్ ది లోయర్ మీన్స్ ఆఫ్ ది సిస్టోలిక్ ప్రెషర్ అండ్ లో రిస్క్ ఆఫ్ ది హైపర్ టెన్షన్. So these such type of all seaweeds of the extraordinary levels of the plasma in natural level plasma levels. Okay. Seaweed extract is the human blood plasma. Japanese surgeons have suggested of the novel techniques is the mixing of the seaweed products that are used in the water to substitute whole blood transfusion in the has been successful of the 100 operations. 100%లో ఇది సక్సెస్ఫుల్గా రన్ అయిందని చెప్పి ఐడెంటిఫై చేయడం అనేది జరిగిందనమాట. సో దీస్ ఆర్ టూ టాపిక్స్ ఆఫ్ ది వన్ ఈజ్ ద Carrageen and second one is the alginates. Alginates is a very useful of the body human blood and the significance of the Carrageen చూసుకుంటే సో దీస్ ద ఫుడ్ ఇండస్ట్రీలో యూస్ చేస్తారు అండ్ థిక్నింగ్ అండ్ స్టెబిలైజింగ్ ఆఫ్ ది ఎండ్ ప్రోడక్ట్లు యూస్ చేస్తారు. అలాగే టూత్ ప్రిపరేషన్లో, లూబ్రికేట్స్లోను, పెట్ ఫుడ్స్లోను, షాంపూస్లోను, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో సో దీస్ సచ్ టైప్ ఆఫ్ క్యారగీన్స్ని యూస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ది సీవీడ్ బై ప్రొడక్ట్స్ అయినటువంటి క్యారగీన్స్. సో ఈ క్యారగీన్స్లో ఏంటంటే ఆల్కలైన్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఆల్కలైన్ ఎక్స్టెన్షన్లో రెడ్ మెరైన్ సీ వాటర్స్ని యూస్ చేసి ఐరిస్ మాస్ని మనం క్యారగీన్ని తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీస్ వచ్చి మనకి ప్రిపరేషన్ సాల్ట్ సోక్ మెథడ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ యాసిడ్ ట్రీట్మెంట్ అండ్ న్యూట్రలైజేషన్ మెథడ్ ఉంటుంది. సాల్ట్ సోక్ మెథడ్లో ఏంటంటే సో సాల్ట్ని యూస్ చేసి మనము దిస్ సచ్ టైప్ ఆఫ్ ఐసోప్రోఫనాల్ యూస్ చేసి క్యారగీన్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. యాసిడ్ ట్రీట్మెంట్ అండ్ న్యూట్రలైజేషన్లో ఏంటంటే యాసిడ్ని యూస్ చేసి న్యూట్రలైజేషన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ సింప్లెస్ట్ వే. నెక్స్ట్ వచ్చి క్యారగీన్స్ని కోల్డ్ వాటర్ అంటే ఫస్ట్ బాయిల్ చేసి ఆఫ్టర్ దట్ కూల్ చేసిన తర్వాత సో దట్స్ ద యూజ్డ్ ఆఫ్ ది జిలాటిన్ మెటీరియల్స్. జిలాటిన్ మెటీరియల్స్లో యూస్ చేయడం అనేది జరుగుతుంది. జిలాటిన్గా యూస్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఏంటంటే టూత్ బ్రష్ ప్రిపరేషన్స్లోను, లూబ్రికెంట్స్లోను, పెట్ ఫుడ్స్, షాంపూస్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో యూస్ చేస్తారు. ఆల్జనీస్లో అయితే సో మెనీ ప్రోడక్ట్స్ని మనము హ్యూమన్ లైఫ్లో
ఎక్కువగా యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో దీస్ ద యూజెస్ ఆఫ్ ది క్యారగీన్స్ అండ్ ఆల్జినేట్ ప్రోడక్ట్స్ ఆఫ్ ది seaweed by products. So okay, so these are